తాజా అంశాన్ని చూస్తున్నాం. కొల్లేరు అభయారణ్యంలో రహదారి పనులను అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. అడ్డుకున్న అధికారులను పై ఎమ్మెల్యే దౌర్జన్యం చేసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నిబంధనలకు విరుద్ధంగా కొల్లేరు అభయారణ్యంలో రోడ్డు వేయిస్తున్నారని అధికారులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, చెప్పండి. లలిత, బెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి వివాదం తెచ్చుకున్నారు. కొల్లేరు అభయారణ్యంలో ఆయన రోడ్డు వేయించేందుకు ప్రయత్నించడంతో అటవీ శాఖ అడ్డుకున్నారు. అటవీ శాఖ అధికారులను అడ్డుకోవడంతో వారిని దౌర్జన్యంగా బెదిరించి అక్కడ రెండు జిల్లాల మధ్య, కృష్ణా అలాగే పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య కలిపేటువంటి ఒక రోడ్డును కొల్లేరు అభయారణ్యంలో వేశారు. గతంలోనూ ఈ రోడ్డు వేయాలని చెప్పేసి ప్రజల నుంచి కొంత డిమాండ్ వస్తుంది. ఏలూరు ఎంపీగా ఉన్న కావూరి సాంబశివరావు కూడా ఇక్కడ రోడ్డు వేయించేందుకు ప్రయత్నించడంతో ఆయన పైన అప్పట్లో కేసు కూడా నమోదైంది. ఇప్పుడు మళ్ళీ ఈ కృష్ణా జిల్లా ఆటపాక నుంచి పశ్చిమ గోదావరి జిల్లా లంక వరకు ఈ రోడ్డు కొల్లేరు ప్రాంతంలోని రోడ్డు నిర్మించేందుకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నిన్న అర్ధరాత్రి సమయంలో మనుషులందరితో కలిసి అక్కడ చేరుకున్నారు. ఈ విషయం తెలిసినటువంటి అటవీ శాఖ అధికారులు అక్కడ చేరుకొని ఆయన అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే ప్రజల అవసరం దృష్ట్యా ఈ రోడ్డు తప్పనిసరిగా వేసి తీరుతామని చెప్పేసి స్పష్టం చేస్తూ ఆయన రోడ్డు పనులు దగ్గరుండి పనులు చేయించారు. దీనిపై అటవీ శాఖ అధికారులకు ఎమ్మెల్యేకు వాళ్ళ అంచులకు మధ్య వాగ్వాదం కూడా జరిగింది. అయితే ఎక్కువ మంది ఎమ్మెల్యే అంచులు ఎక్కువ మంది ఉండడంతో అటవీ శాఖ అధికారులు కూడా చేసేదేం లేక వెనుకొనిపోయారు. దీంతో రెండు గ్రామాల మధ్య అయితే రోడ్డునైతే చాలా వరకు ఇప్పటికి నిర్మించారు. దీనిపైన అటవీ శాఖ అధికారులు ఉన్నతాధికారులకు కూడా సమాచారం అందించారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసే ప్రయత్నాల్లో ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు ఉన్నారు. లలిత, అయితే చంద్రశేఖర్, ఈ గొడవలో అధికారులు ఎవరైనా గాయపడ్డారా? గాయపడేంత పెద్ద వాగ్వాదం అయితే ఏం జరగలేదు లలిత. అంటే మాటల పరంగానంటే ఇది కొల్లేరు అనేది అటవీ ప్రాంతము, అభయారణ్యంగా దీన్ని కూడా గుర్తించారు. కాబట్టి ఈ ప్రాంతంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. అటవీ శాఖ నిబంధనల ప్రకారం దానికి కేంద్ర అటవీ శాఖ నుంచి కూడా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ నిబంధనలను ఉల్లంఘించి ఇప్పుడు ఎమ్మెల్యే రోడ్డు వేసేందుకు ప్రయత్నించడంలో వివాదం నెలకొంది. నిబంధనలను వివరిస్తూ అటవీ శాఖ అధికారులు ఎమ్మెల్యేకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ప్రజల అవసరం దృష్ట్యా ఇక్కడ చాలా కాలం నుంచి ప్రజలు ఈ రెండు జిల్లాల మధ్య రాకపోకల కోసం ఈ రోడ్డు అనువుగా ఉంటుందని చెప్పేసి ఉద్దేశంతో ఆయన రోడ్డు నిర్మాణానికి ప్రయత్నించారు. దీన్ని అటవీ శాఖ అధికారులు అడ్డుకోవడంతో కొంత వాగ్వాదం జరిగినప్పటికీ కూడా ఎమ్మెల్యే తన పని తనకు కానిచ్చారు. వాళ్ళని అధికారులను బెదిరించేసి రోడ్డు నిర్మాణం అయితే చాలా వరకు పూర్తిగా ఇచ్చారు. లలిత, ధన్యవాదాలు చంద్రశేఖర్.